టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ విషయంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏపీ వినతులకు సానుకూలంగా స్పందిస్తోంది. అమరావతి, పోలవరం విషయంలో పూర్తిగా సహకరిస్తోంది. ఇప్పుడు టీడీపీకి తాజాగా బీజేపీ ముఖ్య నాయకత్వం నుంచి గవర్నర్ పదవి పైన ఆఫర్ వచ్చింది. దీంతో ముగ్గురు నేతలు ప్రధానంగా ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. కాగా టీడీపీ నుంచి ఇప్పుడు ఈ పదవి కోసం చంద్రబాబు ఎవరి పేరు ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ నుంచి గవర్నర్ అయ్యే అవకాశం దక్కేదెవరికి? ఇప్పుడు పార్టీలో ఈ అంశం ప్రధాన చర్చగా మారుతోంది. కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ నుంచి గవర్నర్గా అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం ఇచ్చింది. దీంతో గవర్నర్ పదవి కోసం తమ పార్టీ నేతను చంద్రబాబు ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు చాయిస్ రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నారు. కాగా తాజాగా మరో సీనియర్ నేత వర్ల రామయ్య పేరు తెరమీదకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురిలో చంద్రబాబు చాయిస్ ఎవరో తేలాల్సి ఉంది. అశోక్ గజపతిరాజు యలమల నుంచి తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా వర్ల రామయ్య పేరుపైన చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ అభ్యర్థుల ఖరారు విషయంలో చివరి వరకు వర్ల రామయ్య పేరు తెరమీద ఉండటం, చివరి నిమిషంలో మరొకరికి దక్కటం జరిగింది. దీంతో వర్ల రామయ్యకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురి పేర్లనే చంద్రబాబు పరిశీలిస్తారా, అనూహ్యంగా కొత్త పేరును ఎంపిక చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఎన్డీఏ హయాంలో టీడీపీకి స్పీకర్గా అవకాశం వస్తే నాడు చంద్రబాబు స్పీకర్గా బాలయోగి పేరు ఖరారు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలో సామాజిక సమీకరణాలు రాజకీయంగా కీలకంగా మారాయి. బీసీ, ఎస్సీ వర్గాలకు పార్టీ నుంచి గవర్నర్ పదవికి చంద్రబాబు సిఫార్సు చేసే అవకాశం ఉందనే అంచనా వ్యక్తమవుతోంది. అయితే అశోక్ గజపతిరాజు అందరికీ ఆమోదయోగ్యమైన నేత కావటంతో ఆయనను కాదనలేని పరిస్థితి. దీంతో చంద్రబాబు గవర్నర్ విషయంలో పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫైనల్గా ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది.